వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో శాఖలో భూములు దోచుకున్నారు మంత్రి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు. నవరత్నాలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుంది మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను కరణం ధర్మశ్రీ. వైసీపీ పార్టీపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హామీలతో కనికట్టు చేసిన ది గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు. విశాఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తాండేల్. ఇంటికి డోర్ నెంబర్ లేకుండా గ్రూప్ హౌస్ నిర్మాణం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే దాన్ని ఎక్కడ కూడా సుమారు 12,000 మంది కుటుంబాలు, ఒక వ్యక్తులు కాదండి, 12,149 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం నాకు ఆలోచనలో లేరు వారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్ అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది. ఈరోజు ఈ 420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది. అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ 410 ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు 5,300 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము జియో ఏదైతే 229 ఇచ్చామో దానికి 60 కోట్ల రూపాయలు 60 కోట్లు రమారమి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 420 కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది కనుక దా వాల్యూ కూడా 60 crores కాకుండా 420 కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ 450 కోట్లు ఎంతో వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులేషన్ అమౌంట్ కలిపి ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు 610 ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా ఎంతో మందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులో కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇచ్చిన అన్ని హామీలను జగన్ అమలు చేశారని, నవరత్నాలు కూడా అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగ్, డాక్టర్లు, టెక్నికల్ కోర్సెస్
ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఈరోజు. తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే, ఉన్నత చదువు చదివిన వల్లనే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తా అని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివే దాంట్లోకే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, మామూలుగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరిట అంటే ప్రోత్సహించడానికి, ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా, అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి 15,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక విద్యా రంగంలోనే 73,000 కోట్ల రూపాయలు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్, డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి 73,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము, లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలున్నాయి, వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల రూపాయలు కోత కమిటీ వేశారు, కోతలు కోశారు. 15,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కంకణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నా ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగ గున్నయ్య నాయుడు, జీవీఎంసీ కార్పొరేషన్ పరిధి ఇన్ఛార్జీలు మరియు అనకాపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంచి నియోజకవర్గాన్ని చూస్తే ఎస్సీజెడ్లో ఆ రోజు ఎప్పుడో దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్సీజెడ్ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏపీఐసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా స్థలాలు కేటాయిస్తే
ఎవరైతే పరిశ్రమలు సగం పెట్టి ఆపేశారో వాళ్ళు సిక్కింగ్ డిస్ట్రిక్ట్ పెట్టి ఆ రేటుకే అప్పుడు ఉన్నటువంటి రేటుకే కైంకర్యం చేయాలని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అక్కడ చూసే కార్యక్రమానికి పంచదార దగ్గర ఒక టోల్ గేటు, నారాయణపురం దగ్గర ఏమో ఒకటే టోల్ గేటు, యలమంచిలి బోర్డర్లో ఒక టోల్ గేట్లు పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. అలాగే ఇవన్నీ పోతే పైకాపై నియోజకవర్గం వరకు కానీ చూసుకున్నట్లయితే ఏదో స్టీల్ ప్లాంట్ అని వంకతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, చుట్టూ ఉన్నటువంటి భూములకి గిరాకీలు పెరిగిపోతాయి అని చెప్పి భూ దళారులందరినీ కూడా అక్కడి నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళారులను అందరినీ కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎజెండా కింద హోంమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకరాపల్లి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది. పోనీ ఇవన్నీ వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెంబర్ 2 స్థానంలో ఉన్న వారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలన్నారు. చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు 1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. కానీ మీరు తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కేవలం మీరు విలాసాలకి, మీ మూర్ఖత్వపు ఆలోచనలకి ఒక రూపం ఇవ్వటానికి మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులది కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా పూర్తిగా గాథలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఆయన ప్రభుత్వం నుంచి దాదాపు 1,40,000 కోట్లు అన్నీ బకాయిలే, నేనేదో చేసేసాను అంటారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకి చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తుకి ఇగో ఇది బాట వేశాం మేము, ఇదిగో ఈ విధంగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేదానికి మేము చేశాము, ఇదిగో వీళ్ళ సంపద సృష్టికి లేకపోతే వాళ్ళ సంపద విలువ పెరగటానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను పేదవాడి సంపద విలువలు కూడా దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీ దుష్పరిపాలన మూలంగా ఆస్తుల విలువలు ప్రతిసారి కూడా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హామీలతో కనికట్టు చేసిన ది గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాలా, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా, ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో, వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది,
ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు. వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో, ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని, పోర్టుల్ని చౌకబేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు. ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెయ్యి తడిపితే. విశాఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తండేల్. దేశభక్తితో కూడిన ప్రేమ కథ. హీరో నాగ చైతన్య ఫిబ్రవరి 7న విడుదల. రామా టాకీస్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్యతో పాటుగా టీం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్ సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఇది దేశభక్తితో కూడిన ప్రేమ కథ అని గుర్తు చేశారు. విశాఖ జిల్లా కోర్టు పరిసరాల్లో చిత్ర షూటింగ్ జరిగిందన్నారు. విశాఖలో ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉందన్నారు. మత్స్యకారుల జీవన విధానం అధ్యయనం చేశాను. విశాఖ జాలరిపేటలో కూడా తిరిగానన్నారు. సూపర్. ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది. మేము వైజాగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడికి వచ్చుండకపోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి, కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ అస్. అలాగే భాను గారు, సత్య గారు థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన చేతు చేతు
బాబు ఇవాళ మీరు అంటున్నారు, సంవత్సరన్నరగా నేను కూడా అంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్ష అభిమానులకి, పర్టికులర్గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే రీజను ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా. ఇంటికి డోర్ నెంబర్ లేకుండా గ్రూప్ హౌస్ నిర్మాణం సామాన్యుడికి మాత్రమే ప్లానింగ్లు వర్తిస్తాయా? జోనల్ కమిషన్లకు, ఏసీపీలకు, చీఫ్ ప్లానర్ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ఏసీబీ వారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుద్ది. ఆ ఇచ్చే క్రమంలో పేరు, డోర్ నంబరు, వార్డు నంబరు పొందుపరిచి అవి మీకు తెలియజేస్తాము. ఈ 3 రోజుల్లో మీరు చర్య తీసుకుంటారని మేము భావిస్తాం. చర్య తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తిగా మీరే భరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దౌర్భాగ్యం ఏంటి అంటే యథేచ్ఛగా ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ ఇంటికి డోర్ నంబర్ కూడా లేనటువంటి గ్రూప్ హౌస్లు కట్టుకొని వాళ్ళ ఉన్నారు అంటే మరి ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు వాళ్ళు. అధికారులు ఏం చేస్తున్నారు? ఒక సామాన్యుడు లేకుండా ఒక మధ్యతరగతి అతను చిన్న గోడ కట్టుకుంటే మీ చైర్మన్లను, మీ వాళ్ళను పంపించి ఆఫ్ చేస్తుంటారే, మరి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఎన్ఏడి కొత్త రోడ్డు నుండి మీకు రమారమి మర్రిపాలెం, కంచరపాలెం వేరే ప్రాంతంలో మరి గడ్డల్ని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు మీరు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఎవరో కాపాడుతారని, కానీ అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా నిజాలు బయటే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చేయబోతుంది. చాలా క్రెడిబిలిటీగా చెప్పి చేయబోతున్నాము. దొంగతనంగా చేయడం మాకు అలవాటు ఉండదు. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కి దొరతనంగా, నిజాయితీగా జరిగిన అక్రమాల మీద పోరాటం సాగిస్తాం. మీరన్నారు ఇందాక, మీరు ఇక్కడే మీ ఇంటి దగ్గరే రేపు మీటింగ్ పెట్టబోతున్నారన్నారు కదా, మరి దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటని మీరు అడిగారు. చాలా సంతోషం. నా నియోజకవర్గం పశ్చిమం, నా వార్డు 52, నేను నివాసం ఉండేది కరాస. ఇంట గెలిచి రచ్చగలమని చెప్పే సామెత ఉంది. దానికి అనుగుణంగానే ప్రక్షాళన 52